230 కోట్లు నువ్వు కేసులో వాదించుకుని తీర్పు ద్వారా నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? చంద్రబాబు నాయుడు గారు, నీకు నిజంగా దమ్ముంటే, నిజంగా నీలో నీతి ఉంటే ట్రైల్ అయిన తర్వాత దమ్ముగా కడిగిన ముత్యంలాగా బయటికి ఎందుకు రాలేపోయావు? కుట్ర మార్గంలో దొడ్డిదారిన అధికారులను బెదిరించి మిమ్మల్ని జైలు వేస్తామని చెప్పని అప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళందరం తీసుకొచ్చి బెదిరించి వాళ్ళతో విత్డ్రాయల్ పిటిషన్స్ వేసి మా దగ్గర సాక్ష్యాలు లేవని చెప్పని ఆ కేసు క్లోజ్ చేసుకోవడం కంటే పరకామణి కేసు పెద్ద కేసా, 180 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చాడు కదా దేవుడికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు. దీంట్లో తప్పేంటి? ఎవరిది నీతి, ఎవరిది నీతి ఏమంటా, ఎవరిది నీతి లేనితనమా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఆ రవికుమార్ ఎవరు ఉన్నాడు కదా, అతను ఏం చేశాడు? 100-150 కోట్లు ఆస్తి దేవుడికి ఇచ్చి నన్ను మన్నించండి అని చెప్పి అడిగాడు. నువ్వేం చేశావు? 230 కోట్లు కొట్టేశావు జనం సొమ్ము. ఆ కొట్టేసిన సొమ్ము కేసు కడితే ఆ కేసు మూయించుకున్నావు. ఇవాళ ఏది తప్పు అన్న? పరకామణి పెద్ద నేరమా,